ఓం సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. ఓం సాయిరామ్. మన బాబా కుటుంబ సభ్యులందరికీ నమస్తే అండి. మీ అందరిపైన షిరిడి సాయినాథ్ ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్, మీకు ఎటువంటి కష్టాలు సమస్యలు ఉన్నా సరే ఒక్కసారి గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి. శ్రీ దుర్గాదేవి జ్యోతిష్యాలయం, గురూజీ శివప్రసాద్ గారు. ఫోన్ నెంబర్ వచ్చేసి 9666828823. మీ సమస్య ఏదైనా సరే, వ్యాపారం, చదువు, ఉద్యోగం, పిల్లల్లో జ్ఞాపకశక్తి లేకపోవటం, రాజకీయం, ప్రేమ, పెళ్లి, సంతానం, భార్యాభర్తల మధ్య కలహాలు, కుటుంబ సమస్యలు, ఆరోగ్య సమస్యలు, ప్రమోషన్, విదేశీ ప్రయాణం, భూ వివాదాలు, కోర్టు సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, ఇలా ఎటువంటి సమస్యలు ఉన్నా సరే ఆ సమస్యలకు తగిన పూజలు చేసి గురువుగారు 24 గంటల్లో పరిష్కారం చూపిస్తారండి. ఈ గురువుగారికి చూపించుకున్న వారికి ఎంతో మందికి మంచి జరిగింది ఫ్రెండ్స్. కాబట్టి ఒక్కసారి నమ్మకంతో ఈ గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి. ఇంక ఈరోజు వీడియోలో మన బాబాగారు సందేశం అండి. మన బాబాగారు ఏమంటున్నారంటే, తల్లి, నీ మనసులో ఉన్న వ్యక్తి ఇప్పుడు చాలా అంటే చాలా బాధలో ఉన్నారు. నీవు చాలా బాగా గుర్తుకు వస్తున్నావు తల్లి. 2 నిమిషాలు నేను చెప్పేది వినమ్మా, మొత్తం నీకు అర్థమవుతుంది. తర్వాత నీ మనసుకి ఎంతో ఆనందం కలుగుతుంది తల్లి అని అయితే మన బాబాగారు మనందరి కోసం చాలా అంటే చాలా చక్కటి సందేశం తీసుకొచ్చారండి. మరి మన బాబాగారు ఇలా ఎందుకు చెబుతున్నారో ఆయన మాటల్లోనే తెలుసుకుందాము. చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మన వీడియోస్కి అయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాము. తల్లి, ఇప్పుడు నీ మనసులో ఉన్న వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తి ఇప్పుడు చాలా అంటే చాలా బాధలో ఉన్నారమ్మా. వాళ్ళకి ఏమీ అర్థం కాకుండా ఒక చీకటి ప్రదేశంలా అయిపోయింది తల్లి ఆ వ్యక్తికి. ఎందుకంటే నీ నుండి దూరం అయిపోయారు కదా, అందుకే చాలా అంటే చాలా బాధలో ఉన్నారు తల్లి. చెప్పుడు మాటలు విని నీ నుండి దూరం అయిపోవటం, లేదంటే ఆ వ్యక్తి మనసులో ఏవేవో ఊహించుకుని, ఆడిన మాటల్లో తప్పులు వెతుక్కుని, ఇలా రకరకాలుగా ఎన్నెన్నో ఊహించుకుని నీ నుండి దూరం అయిపోవటం జరిగింది తల్లి. అందువల్లే ఇప్పుడు ఆ వ్యక్తి చాలా అంటే చాలా బాధలో ఉన్నాడు. ఆ వ్యక్తి నీ నుండి దూరమైన తరువాత నీ గురించి చాలా ఆలోచించటం మొదలుపెట్టారు తల్లి. ఆ వ్యక్తి ఇప్పుడు మనసులో ఏమనుకుంటున్నారు అంటే, నేను ఏవేవో ఆలోచించుకుని అనవసరంగా దూరంగా వచ్చేసానా, అంటే నీ గురించి ఎవరైనా చెడుగా చెప్పి ఉంటారు కదా తల్లి. ఆ రకంగా ఏం ఆలోచిస్తున్నారు అంటే, అయ్యో వాళ్ళు చెప్పిన మాటలు వినకుండా ఉండవలసిందే, వినకుండా ఉంటే మన లైఫ్ బాగుండేదే అని ఏవేవో రకరకాలుగా ఆలోచించుకుని మనసులో చాలా కృంగిపోతున్నాడమ్మా. ఎలాగైనా సరే నీ దగ్గరికి రావాలి, నిన్ను కలుసుకోవాలి అని, నీతో మాట్లాడాలని, నీ నుండి కాల్ కానీ మెసేజ్ కానీ వస్తే బాగుండు అని ఎంతగానో వెయిట్ చేస్తున్నారు తల్లి. అయితే బిడ్డ, ఆ వ్యక్తి ఎంత బాధలో ఉన్నా సరే పైకి ఏమాత్రమో కూడా కనిపించకుండా దర్జాగా ముసుగు వేసుకుని మనసులో బాధ లేనట్లు పైకి తిరుగుతూ ఉన్నారు తల్లి. కానీ బయటికి కనిపించేదంతా కూడా నిజం కాదు తల్లి. నీ కోసం చాలా అంటే చాలా వెయిట్ చేస్తున్నారమ్మా. ఇప్పుడు ఆ వ్యక్తి అయితే బాగా ఫిక్స్ అయ్యాడమ్మా. ఎలాగైనా సరే మళ్ళీ నీతో మునుపట్లా ఉండాలి, నీతో కలిసి ఉండాలి, నీ దగ్గరికి రావాలి అని, ఎంత రిస్క్ అయినా సరే నా పర్సన్ నేను కలుసుకోవాలి అని ఆ వ్యక్తి చాలా చాలా అంటే ఆరాటపడుతున్నారమ్మా. ఇప్పుడైతే ఆ వ్యక్తి చాలా బాధలో ఉన్నాడు తల్లి. ఎందుకంటే ఎక్కువగా నువ్వే గుర్తొస్తున్నావు. మీ ఇద్దరూ గడిపిన క్షణాలే ఎక్కువగా గుర్తుకు వస్తున్నాయి. నీ ప్రేమని మరీ మరీ గుర్తు చేసుకుంటున్నాడమ్మా. అలాగే నేను ఎక్కడ తప్పు చేశాను, ఏం పొరపాటు చేశాను, తప్పు చేశానా లేదా అని ఇలా రకరకాలుగా ఆలోచించుకుంటున్నారు తల్లి. ఎంత రిస్క్ అయినా పర్వాలేదు, మళ్ళీ నీ లైఫ్లోకి రావాలి అని ఆ వ్యక్తి చాలా గట్టిగా ప్రయత్నిస్తున్నారు తల్లి. నువ్వు ఆ వ్యక్తి దృష్టిలో ఒక ఏంజల్లా అనిపిస్తున్నావమ్మా. చుట్టూ ఎంతమంది ఉన్నా సరే, పేరెంట్స్ కానీ స్నేహితులు కానీ ఎందరూ ఎన్ని రకాలుగా ప్రేమ చూపించినా సరే వారి ప్రేమ కనిపించటం లేదు. నీ ప్రేమే గుర్తుకు వస్తుంది. నీతో గడిపిన క్షణాలే గుర్తుకు వస్తున్నాయి తల్లి. ప్రస్తుతానికైతే ఆ వ్యక్తి నీ గురించి మాత్రమే ఆలోచిస్తున్నాడు తల్లి. ఆ వ్యక్తి అయితే ఇప్పుడు నిన్ను ఒక మహారాణిలా ఊహించుకుంటున్నాడమ్మా. అలాగే మగవారు చూస్తున్నట్లయితే వీడియో, నిన్ను ఒక మహారాజులా ఊహించుకుంటున్నారు బిడ్డ. జీవితంలో నువ్వు ఉంటేనే లైఫ్ బాగుంటుంది అని, నువ్వు లేకపోతే లైఫ్ అనేదే ఉండదు అనే ఒక గట్టి నిర్ణయానికైతే వచ్చేశారు తల్లి. నువ్వుంటేనే తన జీవితంలో సంతోషం ఉంటుంది అనేది ఒక గట్టి నిర్ణయానికి వచ్చారమ్మా. కాబట్టి నువ్వు చాలా అంటే చాలా గుర్తుకు వస్తున్నావు తల్లి. మొత్తానికైతే నీ ప్రేమని, నీ విలువని ఆ వ్యక్తి గుర్తించారమ్మా.
కానీ ఆ వ్యక్తి తన తప్పు తెలుసుకున్నాడమ్మా. నిన్ను మోసం చేసి వెళ్ళిపోయాను కదా అనే బాధలో అయితే ఉన్నాడు తల్లి. నేను ఇతరుల మాట వినటం కానీ, లేదంటే నాలో నేనే ఏవేవో ఊహలు కల్పించుకుని నా పర్సన్‌ని విడిచిపెట్టి వచ్చేశాను. ఇప్పుడు నేను ఏ మొహం పెట్టుకుని వెళ్ళాలి అనే ఆలోచనతో అయితే ఉన్నారు తల్లి. అయితే బిడ్డ, ఆ వ్యక్తి ఎలాగైనా సరే నీతో న్యూ బిగినింగ్ అయితే చేయాలి అని అనుకుంటున్నారు. అంటే తల్లి, ఏదో ఎళ్ళి కలిసి వచ్చేద్దాంలే అని కాదు తల్లి. నీతో ఇంకా శాశ్వతంగా ఉండిపోవాలి, ప్రేమతో కలవాలి, ప్రేమతో ఉండాలి అని అయితే ఆ వ్యక్తి చాలా రకాలుగా ఆలోచిస్తున్నాడమ్మా. ఎంత ప్రేమ ఉందో ఆ వ్యక్తి అయితే మీకు చూపించాలి అని చాలా తపన పడుతున్నారు తల్లి. తొందరగా వీలైతే అంత తొందరగా ఒక డెసిషన్ తీసుకుని నీ లైఫ్లోకి వచ్చేయాలి. ఇంకా నేను ఈ దూరాన్ని భరించలేను అనే ఆలోచనతో అయితే ఉన్నారమ్మా. ఇంకా ఆ వ్యక్తి నీ గురించి అయితే చాలా చాలా పాజిటివ్గా ఆలోచిస్తున్నారు తల్లి. బిడ్డ, నువ్వు ఒకటి గమనించావమ్మా. నిన్ను నెగిటివ్గా ఆలోచించుకుని నీ నుండి దూరం అయిపోవటం వలనే ఇప్పుడు నీ విలువేమిటో తెలిసి నీ గురించి ఇప్పుడు పాజిటివ్గా ఆలోచించటం మొదలుపెట్టారు తల్లి. పెద్దలు చెబుతారు కదా తల్లి, నిజాయితీ ఎప్పుడూ కూడా ఓడిపోదు, గెలుస్తూనే ఉంటుంది అని అంటారు కదమ్మా. నీ విషయంలో అదే జరిగింది. ఇప్పుడున్న జనరేషన్లో నిజమైన ప్రేమని ఎవరూ కూడా గుర్తించటం లేదు తల్లి. చాలామంది అయితే జస్ట్ టైంపాస్కి ప్రేమిస్తూ ఉంటారు. వారిని ఎక్కువ నమ్మి మోసపోతూ ఉంటారు. నిజాయితీగా ప్రేమించిన వారికి ముందు ఇబ్బందులు, కష్టాలు అనేవి వస్తాయి తల్లి. కానీ నువ్వు నా బిడ్డవు కదమ్మా. నన్ను నమ్ముకున్న నీకు అన్యాయం జరగనిస్తానా తల్లి? నువ్వు ఎంత దిగులు పడుతున్నావో నాకు తెలుసమ్మా. ఆ వ్యక్తి నా గురించి ఆలోచిస్తున్నాడా లేదా, నా మీద ప్రేమ ఉందా లేదా, నిజాయితీగా ఉన్నాడా లేదా అని ఇలా రకరకాలుగా ఆలోచిస్తూ నీ మనసంతా పాడు చేసుకుంటూ ఎంతో బాధలో ఉన్నావు అని నాకు తెలుసమ్మా. అందుకే తల్లి, నీకు నిజం తెలియాలని ఈ సందేశం ద్వారా నీ ముందుకు వచ్చాను బిడ్డ. ఇక నీ మనసులోని బాధ తొలగించుకుని హ్యాపీగా ఆనందంగా ఉండమ్మా. నీకు ఇష్టమైన వారు నిన్ను వెతుక్కుంటూ నీ వద్దకి తప్పకుండా వచ్చేస్తారు తల్లి. అతి శీఘ్రంగా వచ్చేలా నేను చేస్తానమ్మా. ఇప్పుడైతే ఆ వ్యక్తి మనసు అనేది మారింది కదమ్మా. నీ దగ్గరికి రావాలి అని కోరుకుంటున్నారు కదా తల్లి. తప్పకుండా నీ వద్దకు వస్తారు తల్లి. మీ ఇద్దరి బంధం బలపడుతుంది. మీరు జీవితాంతం కూడా కలిసి ఎంతో ఆనందంగా సంతోషంగా ఉంటారు అని అయితే మన బాబాగారు మనందరి కోసం చాలా అంటే చాలా మంచి సందేశం అందించారండి. ఫ్రెండ్స్, ఏ బంధమైనా సరేనండి, భార్యాభర్తల బంధం కావచ్చు, ప్రేమించుకున్న వారు కావచ్చు, దూరమైందని బాధపడకూడదండి. దూరమైనప్పుడు ఒక్కొక్కసారి మన విలువ అనేది వారికి తెలుస్తుందండి. తెలిసి మళ్ళీ మన దగ్గరికి వచ్చారు అంటే ఇంకెప్పుడూ కూడా దూరం అవ్వటం అనేది జరగదండి. జీవితాంతం కూడా మనం కలిసి సంతోషంగా ఉండొచ్చు. దూరమైంది అని బాధపడకూడదు. దూరం అవటం కూడా ఇదంతా కూడా బాబా ఎందుకు చేశారా అని మనం ఆలోచించుకోవాలి తప్ప దిగులు పడిపోయి డేలా పడిపోకూడదనమాట. పెద్దలు అంటారు కదా, ఏది జరిగినా మన మంచి కోసమే అని. కొంచెం దూరం అవటంలో మీ విలువ, మీ ప్రేమ అనేది వారికి తెలిసి రావటం కోసం కూడా భగవంతుడు ఇలా చేస్తాడండి. కాబట్టి దూరం అయిందని ఎవరు కూడా బాధపడవద్దు. మీ విలువ అనేది తెలుసుకుని తప్పకుండా మీ వద్దకు వస్తారు. మీకు ఇష్టమైన వారితో కలిసి ఆనందంగా సంతోషంగా ఉండాలని ఆ బాబా గారిని కోరుకుంటున్నానండి. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి. సర్వే జన సుఖినో భవంతు. సమస్తం సద్గురు సాయినాథార్పణమస్తు. శుభం భవతు. జై సాయిరామ్.